జగిత్యాల జిల్లా మాల్వాల మండలంలోనే కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ నుంచి మంజూరైన 30 కోట్ల రూపాయలతో దీక్ష మండపం, 100 భక్తుల విశ్రాంత గదుల నిర్మాణానికి సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల అమలులో భాగంగా శుక్రవారం టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఈఈ నరసింహమూర్తి, డిఈఈ పివి నాగరాజు, ఏఈజే నాగరాజు, ఏఈ చెల్మానాయకులు కొండగట్టు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఈవో శ్రీకాంతరావు టీటీడీ అధికారులకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దీక్ష మండపం, 100 గదుల నిర్మాణానికి ప్రతిపాదిక స్థలాలను టీటీడీ బృందం సమగ్రంగా పరిశీలించింది. భక్తుల సౌకర్యాలు, భద్రత, నిర్మాణ నాణ్యతతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు సాంకేతిక సలహాలు, కీలక సూచనలు చేశారు. ఈ నరసింహమూర్తి మాట్లాడుతూ త్వరలోనే అనుకూలమైన ముహూర్తాన్ని ఖరారు చేసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు, దానికోసం ముందుగా స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలు పూర్తయితే కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని, ఆలయ అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుందని అధికారులు పేర్కొన్నారు. దాని చుట్టూ కూడా మీరు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ యాడ్ ఉంది. ఇందాక ఏదో గెస్ట్ హౌస్ చూసాను, అక్కడ ఒకటి పైన ఇదేనా, పైన అట్లా పైకి ఉండే కదా నీట్గా ఉన్నట్టు కదా. శాంక్షన్ అంటే దానికి ఉత్సవానికి డబ్బులు ఏదో ఉంటుంది కదా. బ్రహ్మోత్సవం ఇప్పుడు గుడి చేపడుతున్నారని, దానికి శంకుస్థాపన చేయాలన్నటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఈ పరిశీలన చేయడానికి వచ్చాము. త్వరలోనే ఆ కార్యక్రమానికి శంకుస్థాపన చేయబడుతుంది. దీక్షా మండపము, తర్వాత ఒక 100 రూముల సత్రము అంటే చౌల్ట్రీ, ఇవన్నీ కూడా కడతారు. దానికి శంకుస్థాపన చేసే ముహూర్తము చూసుకొని శంకుస్థాపన స్థలం ఎక్కడ చేయాలో ఏమిటనే విషయాల్ని పరిశీలించడానికి వచ్చింది. గోవిందా.